నిన్న మహబూబాద్ జిల్లా కొత్తగూడెం మండలం పొగులపల్లిలో అమానుష ఘటన చోటు చేసుకుంది. కొంతమంది యువకులు ఒక మైనర్ బాలుని విచక్షణ రహితంగా కొట్టడం అయితే సోషల్ మీడియాలో ఆ వీడియోలు వైరల్గా మారినాయి. సో తాను చేసిన తప్పేందంటే ఈ పెళ్ళిళ్ళకు షామియానాలు, తర్వాత డీజే సౌండ్స్ అండ్ ఇట్లాంటి సమకూర్చేటువంటి షాప్ అతని దగ్గర ఈ అబ్బాయి పనిచేస్తూ ఉంటాడు. అయితే కొన్ని డీజే సంబంధించినటువంటి సామాన్లు మిస్ అయినాయి, అవి కనబడడం లేదని చెప్పేసి ఆ క్రమంలో నువ్వే తీస్తామని చెప్పేసి ఆ అబ్బాయి పని ఉందని చెప్పి తీసుకుపోయి ఆ తర్వాత పొగులపల్లికి సంబంధించినటువంటి ఏదైతే గోడౌన్ ఉంటుందో ఆ అబ్బాయి ఏమో జీపీకి అంటే గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి ఆ గోడౌన్గా చెప్తా ఉన్నాడు. సో దాంట్లో తీసుకుపోయి కాలు చేతులు కట్టేసి కొడుతున్న వీడియోలు ఇప్పుడు వైరల్గా మారినాయి. సో దీనిపైన ఇప్పటికే దాదాపుగా కూడా అటు కుటుంబ సభ్యులు, తర్వాత కొంతమంది ఆ వ్యక్తులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారిపైన ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని చెప్పి అయితే కోరుతా ఉన్నారు. దళిత యువకుడు ఇంత హీనంగా, ఇంత ఘోరంగా, క్రూరంగా హింసిస్తారా అంటూ ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా ఒకవేళ నిజంగా దొంగతనం కనుక చేసి ఉంటే ఆ తర్వాత పోలీస్ స్టేషన్ ద్వారా కానీ లేదంటే ఇంకా గ్రామంలో పడే పెద్దల ద్వారా కానీ పోతే బాగుండేది. ఆ అబ్బాయిని కొట్టే విధానం చూస్తే అత్యంత దారుణంగా హింస పెట్టినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ కొట్టినటువంటి ఘటన మొత్తం కూడా వీడియో తీసుకున్నారు. ఆ వీడియో తీసి వాటిని వాళ్ళకు సంబంధించిన వ్యక్తులకు వైరల్ చేశారు. అంటే ఇదంతా ఒక పైశాచిక ఆనందం. ఇదంతా సినిమాలను తలపించే విధంగా పైశాచిక ఆనందాన్ని పొందిన ఆ యువకుల పైన ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని అందరినీ కూడా కోరుతా ఉంది.